కృష్ణా జిల్లాలో శంకర్ దాదాలు రెచ్చిపోతున్నారు. ఎటువంటి అర్హతలు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేతి వేళ్లను తాకితే చాలు అన్ని రోగాలు మాయమవుతాయని చెబుతూ జనాన్ని నిండా ముంచుతున్నారు. ఈ నకిలీ డాక్టర్ల వైద్యంతో రోగాల బారిన పడుతున్నారు జనం. ఈ నకిలీ డాక్టర్ల గురించి టీవీ9 పలు కథనాలు ప్రసారం చేసింది. దీనికి స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. వ్యాధి ఏదైనా మందుతో పని లేదు, చేతివేళ్లు తాకితే చాలు జబ్బు మటుమాయం. ఇది కృష్ణా జిల్లాలో వైద్యం పేరుతో జరుగుతున్న దందా. తాము చేసిన వైద్యానికి ఆక్యుపెంక్చర్ అని పేరు పెట్టారు ఈ నకిలీ డాక్టర్లు. చేతివేళ్లు పట్టుకుని జబ్బు నయమైపోతుందని చెబుతారు. తగ్గకపోతే మళ్లీ రమ్మంటారు. ఫీజు భారీగా గుంజుతారు. ఇలా చాలా కాలం నుంచి రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ నకిలీ డాక్టర్ల మోసాల బారిన పడి అనేక మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మందులు వాళ్ళ, నాకు షుగర్ ఉంది, పిల్లని మందులు వాళ్ళ. ఈ షుగర్ బాగా రేజ్ అయిపోయి ఆయన హాస్పిటల్లో, ఆయన పెట్టిన హాస్పిటల్లోనే మాకు ఫిట్స్ వచ్చి పడిపోయా. సుమారు గంటన్నర వరకు కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది పరిస్థితి. మా భార్య, నా ఫ్రెండ్ రామారావు గారు పాపం వాళ్ళే నన్ను సేవ్ చేశారు. ఆయన దగ్గర చాలామంది దెబ్బతిన్నారు. ఏదో ఆక్యూ ప్రెషర్ అంటారు స్వామి, అయింది ఏదో వేలు టచ్ చేస్తాడు, అయిపోయింది మామంటాడు, 300 రూపాయలు తీసుకుంటాడు. ఈ నకిలీ డాక్టర్లు మందు వాడవద్దని చెబుతున్నారు. దీంతో చాలా మంది వీరికి ఆకర్షితులవుతున్నారు. తగ్గిపోతుంటున్నారండి, అలా తగ్గుతుంది. టాబ్లెట్లు వేసుకోవద్దంటున్నారండి, వాళ్ళు ఏవేస్తలేదని చెప్తున్నారు. మనం కొరకొచ్చుకునే వద్దంటాడు, ఊరికి ఏళ్ళు పట్టుకోవటమే అంతే. ఈ కేటుగాళ్లు ఒకచోట ఉండటం లేదు. 3 నెలలు 3 చోట్ల గుమ్మాక మార్చారు. మందులు ఇవ్వరు, ప్లస్ వాడొద్దు అంటున్నారు. ఏం చేస్తే తగ్గుద్దంటారు? ఏం లేదు, వాళ్ళు ఒక నరం పట్టుకుంటున్నారు, ఆ నరం ద్వారా తగ్గింది. ఈ డాక్టర్లు మాత్రం తాము వైద్యం చేస్తే రోగం మటుమాయమవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఎక్కడ మీద హాస్పిటల్ ఎక్కడ ఉంది? మీకు పర్మిషన్ ఉందా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి? ఇది మా వచ్చేసి జియో కాపీ ఆర్డర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి నేను ఈ నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆక్యుపెంచర్ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.